నమస్తే, నేను సంగప్ప. అమెరికాలో ఇమిగ్రేషన్ బ్యాన్ తర్వాత అక్కడ ఉద్యోగులు విద్యార్థుల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని కొంతమంది మోసగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇండియన్స్ని భయపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్ కాల్స్తో బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఉన్న భయాల్ని మరింత పెంచుతున్నారు. ఇమ్మిగ్రేషన్ బ్యాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మోసగాళ్లు. ఇప్పటికే కొత్త నిబంధనలతో కన్ఫ్యూజన్ లో ఉన్న అక్కడి విద్యార్థులు ఉద్యోగులను మరింత భయపెడుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై పనిచేస్తున్న వాళ్లను ఫేక్ కాల్స్ తో వణికిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ మంటూ ఫోన్ చేసి వారి ఆందోళనలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో విదేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారిని ఫేక్ కాల్స్ తో వేధించడం కొత్తేం కాదు. కానీ ఇమ్మిగ్రేషన్ బ్యాన్ నిర్ణయం తర్వాత మోసగాళ్లు జోరు పెంచారు. ఇమ్మిగ్రేషన్ కు సబ్మిట్ చేసిన పేపర్లలో తప్పులున్నాయంటూ ఫోన్ చేసి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం వారి ప్లాన్. అలాంటి అనుభవమే ఓ తెలుగు ఎంప్లాయీకి ఎదురైంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తున్నట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ డివైస్ తో మేనేజ్ చేసి ఓ యువతిని బెదిరించారు. కాల్ వచ్చింది. నేను మామూలుగా ఎవరైనా ఎంప్లాయర్ ఏమో అని చెప్పి కాల్ లిఫ్ట్ చేశాను. చేస్తే మేము ఇలాగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, నా పేరు ఇది అని చెప్పి నేమ్ చెప్పారు. పోలీస్ వాళ్ళు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడి I-94 ఫామ్ ఉంటుంది కదా, అది నువ్వు సరిగ్గా ఫిల్ చేయలేదు, ఎందుకు ఫిల్ చేయలేదు అని చెప్పి అలా క్వశ్చన్స్ అడుగుతుండే. కాల్ రికార్డ్ చేయొద్దని, కాన్ఫరెన్స్ లో ఎవరిని తీసుకోవద్దని బాధితురాల్ని బెదిరించారు ఫేక్ గాళ్లు. ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ నంబర్ చెప్పాలని ఆదేశించారు. వర్క్ ప్లేస్ లో ఉన్నానని, పేపర్స్ ఇంట్లో ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదు. మొత్తం గంటన్నర పాటు ఫోన్ లైన్ లోనే ఉండి టార్చర్ చేశారు. దీంతో బాధితురాలు ఇంటికి వెళ్తూనే తను పనిచేస్తున్న కంపెనీ మేనేజర్స్ కు వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెంటనే రియాక్ట్ అయిన మేనేజర్ ఫేక్ కాల్ ఇష్యూను హ్యూస్టన్ అటార్నీ రాహుల్ రెడ్డి, డల్లాస్ అటార్నీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. చెప్పేటి జాగ్రత్తగా వినండి, మీరు బయటికి వచ్చి మాట్లాడండి, ఎక్కడైతే ఎవ్వరు లేరు క్వైట్ ప్లేస్ ఉండాలి, ఈ కాల్ రికార్డ్ అవుతుంది, ఇలాగ మీరు రికార్డ్ చేసి లేదంటే కాన్ఫరెన్స్లో పెట్టి ఇలా ఏమైనా చేసినట్టయితే కనుక మిమ్మల్ని ఇంకా ఎవరితో అయితే కాన్ఫరెన్స్లో పెట్టారో వాళ్ళని 18 months ప్రిజన్లో పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి మొత్తం ఇలా మాట్లాడారు. మీ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా అంటే లేదు అని చెప్పాను. సో ఎక్కడ ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్నాయంటే, సో ఎంత టైం పడుతుంది మీ వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అంటే 45 minutes అంటే ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉంది, అది సరిపోతుందా, అదంతా అడిగారు. ఇంకా వెళ్ళలేదా అని చెప్పి అడగడము. అండ్ ఇన్ని మీన్ టైం కూడా కాన్ఫరెన్స్లో పెట్టమని చెప్పి, మర్జ్ చేయమని చెప్పి, ఎవరితో డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్పి చాలాసార్లు మెన్షన్ చేశారు. ఒక టార్చర్ టైప్స్. తెలియగానే నేను అటార్నీ రాహుల్ రెడ్డి ఫ్రమ్ హ్యూస్టన్కి ఇన్ఫార్మ్ చేయగానే సో తను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి శృతితో మాట్లాడి వెంటనే ఎవరైతే ఆ ఫేక్ కాల్ అవతల వైపు ఉన్నాడో అతన్ని మాట్లాడడానికి ప్రయత్నించిండు రాహుల్ రెడ్డి. వెంటనే రాహుల్ రెడ్డి ఏమని అడిగిందంటే, హలో ఆఫీసర్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి, అటార్నీ ఫ్రమ్ హ్యూస్టన్, అండ్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆన్ దిస్ ఇష్యూ, అండ్ what is your ID and what is your ID number, and I know where are you calling from. Then immediately phone disconnect చేసిండ్రు. సో రాహుల్ రెడ్డి ఫ్రమ్ హ్యూస్టన్ అండ్ కవిత ఆకుల ఫ్రమ్ డాలస్, దే ఆర్ ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి శృతితో మాట్లాడి, తర్వాత శృతి వాళ్ళ ఎంప్లాయర్తో మాట్లాడి సిచ్యువేషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫేక్ కాల్స్ తో భయపడాల్సిన అవసరం లేదని, వాటికి ఆన్సర్ చేయొద్దని అక్కడి అధికారులు చెప్తున్నారు. Like I said, I would suggest them to not answer any of the questions on the call, to stay calm and to contact their employer or their attorney. But most importantly, don't answer any of those questions because they're not authentic phone calls. వ్యాలిడ్ వీసాతో అమెరికాకు వచ్చేవారు ఎంప్లాయర్ అటార్నీకి ముందుగానే ట్రావెల్ డీటెయిల్స్ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు అక్కడి ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు. ఇండియా నుంచి ఎవరైనా ఒక వ్యాలిడ్ వీసా తోటి వచ్చి అమెరికాలో పని చేద్దాం అనుకున్నా, లేదా వేరే వాళ్ళ పని మీద వద్దాం అనుకున్నా, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఎంప్లాయర్తో మాట్లాడి వాళ్ళ ఎంప్లాయర్కి వీళ్ళ పాస్పోర్ట్ నెంబర్ అండ్ వాళ్ళ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి, అట్ ద సేమ్ టైం వాళ్ళ అటార్నీకి కూడా ఫార్వర్డ్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఎయిర్పోర్ట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ఎంప్లాయర్ అండ్ వాళ్ళ అటార్నీ వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని హెల్ప్ చేసే విధంగా సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా వాళ్ళు బయలుదేరే ముందే వాళ్ళ ఎంప్లాయర్కి అటార్నీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ట్రావెల్ డీటెయిల్స్.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా అమెరికాకు రావాలనుకునే వారు రూల్స్ పై క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తే బెటర్ అంటున్నారు నిపుణులు. ఒక వ్యాలిడ్ వీసా ఉండి వాలిడ్ డాక్యుమెంట్స్ ఉండి అతనికి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఎట్లాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన డైలీ యాక్టివిటీలు కానీ మిగతా యాక్టివిటీలు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. దిస్ ఆల్ ఫ్రమ్ డలస్, పాండు, V6 News.